మాటలు చెప్పదలుచుకున్నాను. తమ్ముడు రెడ్డి సీను, నువ్వు ఎవరిని అడిగి రోజు ఒక 50 మందిని నేను జాయిన్ చేస్తున్నా అని చెప్తున్నావంట. మరి ఎవరినడి తీసుకెళ్ళావు అనేది మాకు ఒకటి క్వశ్చన్. వాళ్ళు వస్తామన్నారా, లేకపోతే నువ్వే తీసుకుపోతున్నావా, లేకపోతే వీడియోలు ఫేక్ పెడుతున్నావా అనేది ఒక మాట. ఈ ఉన్నన్ని రోజులు నేను మంచిగా చూసుకున్నా సీను, సొంత తమ్ముని కంటే ఎక్కువ చూసుకున్నా. నీ కోసము జడ్పీటీసీ టికెట్లు నేను త్యాగం గాని అనేసి నిన్ను గెలిపించుకోవడానికి మేము శత ప్రయత్నాలు చేస్తామి, కానీ కాలేదు. నీ అక్క మీద ఎంతో ప్రేమ ఉంటి, అనితక్క నా వెనకాల ఎంతో, సొంత తమ్ముని కంటే సొంత కొడుకు కంటే ఎక్కువ నా వెనకాల తిరిగితివి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తివి. నా మీద కోడంగల్లో దాడి చేసిన వాళ్ళతోని కలిసి ఈరోజు అక్క మీద దాడి చేసిన వాళ్ళతోని కలిసి నువ్వు ఈరోజు పనిచేస్తున్నావు అంటే నీకు కొద్దిగా అర్థం కావాలి. ఇదే ఎమ్మెల్యే నా 20 మందిని పంపే రాళ్ళు గిరి, వాళ్ళ కార్యకర్త ఒక ఆడమే మా అరుణ్ టిఆర్ఎస్ లో అతని దోస్తు ఒక ఆడమే, ఆమె చేసిన అరాచకం ఏంది, ఆమె ఒక బక్క పీస్ ఉండే, అదొక ఏదో చెక్కదానిలాగా టిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే చేసింది నా మీద అరాచకము. 60 మంది నా మీద రాళ్ళు ఇగ్గడం జరిపినరు. ఆ రోజు ఎమ్మెల్యే, అయ్యో పాపం, ఒక మహిళ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి బిడ్డ, ఒక సదరు వయస్సున్న మనకు అక్కలాంటిది, ఆమె మీద చేయడం తప్పు అని ఒక మాట చెప్పలేదు ఎమ్మెల్యే సాబు. అట్లాంటి ఎమ్మెల్యే సాబు అండర్లో వర్క్ చేయడానికి పోయినవా తమ్ముడు? రోజు రానన్న పిల్లల్ని లేనిపోని అబద్ధాలు చెప్పి పార్టీలో జాయిన్ చేసుకోవడము ఇది ఎంతవరకు సహజం తమ్ముడు? రేవంత్ రెడ్డి అన్న మీద నీకేదో ఒక కక్ష ఉంటే రేవంత్ రెడ్డి అన్నతో నువ్వు 10 మాటలు నిలబడి అడగొచ్చు, నీకున్న సమాధానాలు దొరుకుతుండే. కాంగ్రెస్ పార్టీ మీద మమకారం పెట్టుకొని జనాల కోసం పనిచేయాలే గాని జనాలను విడిచిపెట్టేసి రాళ్ళు రప్పలిగ్గించిన ఎమ్మెల్యే వెనకాల పనిచేయడానికి పోయి ఆయన అంతింత వర్ణాలు కావు చెప్తున్నావంటే కథలు, నాటకాలు, రియాలిటీనో అర్థం అయితలేదు తమ్ముడు. దయచేసి ఏ పార్టీకి నువ్వు మా పార్టీ నుంచి వాళ్ళని తీసుకుపోవాలంటే నా పర్మిషన్ లేకుండా కోడంగల్లో ఉన్న ప్రతి ఒక్కరు, మరియు అలానే దౌలతాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్క తమ్ముడు మీరు అడిగిపోండి. ఇదే ఒక నా వినయం. నా దాన్ని నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి నన్ను అడిగిపోండి అంతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.